నమస్కారం అండి పవన్ కళ్యాణ్ గారు. మీ కాళ్ళకి దండం పెట్టి చెప్తున్నాను నాయన. మేము కష్టాల్లో నాకు 2 కొడుకులు, ఒక కూతురు. నా కూతురికి నీ మొగుడు వదిలేసి వచ్చేసి ఉన్నారు. నాకు 2 మనవరాళ్ళు. వాళ్ళు ఇంటి దగ్గరే ఉన్నారు నాయన. నీకు దండం పెట్టి చెప్తున్నాను నాయన. పవన్ కళ్యాణ్ గారు, నీకు నమస్కారం అండి. ఎంతోమందికి సహాయం చేస్తుండవు, ఎంతోమందిని ఆదుకుంటుండవు. అట్నే మా పేద కుటుంబాన్ని కూడా ఆదుకుంటావని నీకు తెలియజేస్తున్నాను. నేను కష్టాల్లో ఉన్నాను నాయన. నేను నా బిడ్డలు కూడు నీళ్ళు లేకుండా ఒక చిన్న బాడుగింట్లో ఇల్లు వాకిలి ఉన్నా కూడా ఇంట్లోకి పోతే మమ్మల్ని ఉప్పనేసి పప్పని బాగుతున్నారు నాయన. బాకీలు మమ్మల్ని ఇంటి ముందరికే రానియడం లేదు. ఎట్టో ఒకటి చేసి నా ఇంట్లో నేను పోయి ఉండి నేను కూలో నెలలు చేసుకొని బతికేట్టుగా అయినా చూడు తండ్రి. నాయన పవన్ కళ్యాణ్ గారు, నీకు నమస్కారం అండి. నీ పాదాలు సాక్షిగా చెప్తున్నానయ్యా. మా కుటుంబాన్ని కాపాడుతావని 10 మంది కూడా దీన్ని చూసిన వాళ్ళు నా మీద దయించి పవన్ కళ్యాణ్ సార్కి ఈడిపోయేట్టుగా చేయండి, నాకు సహాయం చేస్తారని పెడుతున్నాను. నేను అప్పుల్లో ఉన్నానయ్యా. నా బిడ్డలను సాక్కుంటా పట్టుకుంటా ఎవరు మమ్మల్ని ఇదనడం లేదు. మా కష్టాలు దారుణంగా ఉన్నాయి. మేము చచ్చిపోదామని నిర్ణయించుకునేసినాము. మమ్మల్ని ఎవరు ఆదుకునే దిక్కులేరు. అందరికీ మేలు చేస్తున్నాడు, అందరినీ ఆదుకుంటున్నావు నాయన. నీకు కూడా తెలియజేసి నేను ఏదో ఒకటి చేసుకుందాం అనుకుంటున్నాను తండ్రి. నీ పార్టీయే మేము, నువ్వే లోకం అనుకొని, నువ్వే సర్వస్వం అనుకొని బతుకుతున్నాడు నా కొడుకు. పవన్ కళ్యాణ్ గారు, నమస్కారం సారు. నాకు ఎక్కువ మాట్లాడే చేదరా సారు. ఈ ఈడీ చేసి చూసిన వాళ్ళందరూ సార్కి తెలుగుపరిచేట్టుగా చూడండి. నన్ను నా బిడ్డల్ని కాపాడండి. మాది పెద్ద కన్నలి ఎస్టీ కాలనీ. కానీ ఎవరు మమ్మల్ని ఇంట్లోకి రానియడం లేదు. మమ్మల్ని ఇంట్లోకి పోతే మమ్మల్ని ఒత్తిడి ఎక్కువైపోయింది. బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసి అప్పులైనాను. నేను టీటీడీ ఎంప్లాయీని రిటైర్డ్ అయిపోయినాను. నేను ఎంతోమందికి సహాయం చేసిన అప్పుల పాలైపోయినాను. వచ్చిన డబ్బు అప్పులు కట్టేసినాను. అయినా మమ్మల్ని ఇంట్లోకి రానికంట మమ్మల్ని 100కి 10 రూపాయలు, 100కి 20 రూపాయల లెక్కన మాకు వసూలు చేసినారు మా కాడ. అయినా ఇంకా కట్టమని మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు. మేము ఏడ నుంచి తెచ్చి కట్టాలి నాయన? గవర్నమెంట్ ఇచ్చిన ఇండ్లు కాడ ఇంట్లోకి కూడా రానికంట ఇంటికి బీగం వేసి మమ్మల్ని బయట దరివేసి ఉన్నారు. నాడిపేట ఒక బాడిగిల్లు తీసుకొని ఆడున్నాను. నేను ఇంటికి పోయి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకునేసినాను. ఒక్క మాట సార్కి చెప్దామని, పవన్ కళ్యాణ్ సార్కి చెప్దామనేసి ఈడియా పెడుతున్నాను. దయించి ఈ చూసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ సార్ దాకా పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీర్చుకుంటున్నాను. నేను ప్రాణంతో ఉండాలంటే నాకు ఈ చిన్న సహాయం చేయండి. ఆ సార్కి తెలియపరిచేట్టుగా చేయండి. నేను జీవితాంతరం మీ అందరికీ రుణపడి ఉంటాను. నన్ను నా బిడ్డల్ని కాపాడతారని మీకు తెలియజేసుకుంటున్నాను. మీ పాదాలకి నా వందనాలు తండ్రి. పవన్ కళ్యాణ్ సారు, ఒక్క సూరి నా బాధ ఆలకించండి. మీ పార్టీలో మనిషి నా కొడుకు. ఎక్కడికి వస్తున్నావన్నా వస్తాడు, పరిగిస్తుంటాడు. దెబ్బలు అనుకోడు, పడిపోయినామనుకోడు. నాయనా నన్ను కాపాడండి నాయన. నన్ను నా బిడ్డల్ని కాపాడతారని మనస్ఫూర్తిగా నీకు తలంచి నీ పాదాల వందనానికి తలంచి చెప్తున్నాను నాయన. చూసిన వాళ్ళందరూ దీన్ని చేసి ఆ సార్ పవన్ కళ్యాణ్ సార్ దాకా పంపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీర్చుకుంటున్నాను నాయన. ఏమన్నా తప్పు మాట్లాడుంటే క్షమించండి. చేరదీస్తారని నాకు నమ్మకం మీరు చేస్తున్నాను తండ్రి. శరణ్ నాయన. పవన్ కళ్యాణ్ సారు ఈ ఒక్కటి కాపాడతారని ఇది చేస్తున్నాను తండ్రి.